కాబట్టి తీసుకోవాలి అని ఆలోచన చేసేటువంటి విషయం కాదు. ఈ బాప్టిజం అంటే ఏంటంటే మనం కరెక్ట్గా ఆలోచన చేస్తే యేసు క్రీస్తు మన జీవితాల్లో తను చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆ రక్షణ ప్రణాళికను గుర్తెరిగి ముందుకు వెళ్ళి మనం తీసుకునేదే బాప్టిజం. బాప్టిజం తీసుకుంటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను, బాప్టిజం తీసుకుంటేనే నిజమైనటువంటి విశ్వాసంగా బ్రతుకుతాను అనేటువంటి అవన్నీ విషయాలు మన మైండ్లో తీసేస్తారు. అంతే కదా, చాలామంది అనుకునే విషయం ఏంటంటే బాప్టిజం ఎందుకు తీసుకోవాలని కొంతమంది అడిగినప్పుడు నేను ఇంకా నాకు చాలా టైం ఉంది అని నేను త్రాగుతాను, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ అలవాట్లు మారాలి అంటే అప్పుడు మారిన తర్వాత బాప్టిజం తీసుకుంటాను అనుకుంటారు చాలామంది. అంటే ఏంటి, బాప్టిజం తీసుకున్న తర్వాతనే ఆ పద్ధతులన్నీ మానేసేయాలి, అలవాట్లన్నీ మానేసేయాలని అనుకుంటారు. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ఒకసారి రక్షింపబడ్డావు అని అంటే అప్పటి నుండి నీ అలవాట్లన్నీ మారిపోతాయి. ఎందుకు, నేను ఉదయ కలసంలో చెప్పాను, రక్షింపబడిన తర్వాత బాప్టిజం తీసుకోవడం ముందు నువ్వు చనిపోతే ఎక్కడ వెళ్తావు? ఎక్కడ వెళ్తారు? పరలోకం. కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు అంటే అప్పటి నుండి ఏం చేయాలి, నీ జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు కానీ చెడు అలవాట్లు కానీ ఎటువంటి పద్ధతులు నీ జీవితంలో ఉన్న దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను కూడా అప్పటి నుండే పక్కన పెట్టేసాను. బాప్టిజం తీసుకున్న తర్వాతనే నేను మానేస్తాను, అప్పుడే నమ్మకంగా జీవిస్తాను, అప్పటి నుండే చర్చ్ నమ్మకంగా వస్తాను అనుకోవడం పొరపాటు. కాబట్టి ఇదేంటంటే దేవుడు మన అందరి జీవితాల్లో రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి విషయం. సో నెక్స్ట్ మీకు ఉదయ కవసంలో చెప్పాను కాబట్టి త్వరగా నేను వెళ్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, బాప్టిజం ఏంటంటే ఆజ్ఞ. పొద్దున చెప్పాను కదా, ఇది ఆప్షనల్ కాదు, అంటే సలహా కాదు. ఏంటి సలహా ఏంటి, మీకు ఏదైనా ఒక పని చెప్పిన తర్వాత ఏదైనా ఒక చేసిన తర్వాత లేదా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు, లేదా విషయం ఉన్నటువంటి మనకు ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, అర్థమవుతుంది కదా, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్, మీకు నచ్చినటువంటి ఆసుపత్రికి మీరు వెళ్తారు, అంతే కదా. కానీ ఇక్కడ ఆ విధంగా సలహాలు ఆప్షనల్గా దేవుడు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు, ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి అర్థము, తప్పకుండా పాటించాల్సి. సో ఇక్కడ నేను పాటించడం నాకు అవసరం లేదు, లేకపోతే నేను ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటాను, తర్వాత తీసుకుంటాను అనుకుని మన జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది కదా మనకి తెలియదు. అది ఉదయకాల సమయంలో నేనేం చెప్పాను, రెండు మన జీవితంలో మనం ఊహించకుండా జరిగేది ఏంటి చెప్పండి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏంటి చెప్పండి, మన మరణము, ఇంకోటి ఏంటి, దేవుని యొక్క రెండవ రాకడ. ఈ రెండు ఎప్పుడు మన జీవితంలోనికి వస్తాయో మనకు తెలియదు, కానీ ఈ రెండు రాకముందే మన జీవితాన్ని సరి చేసుకుని ఏం చేయాలి, దేవునికి రాకడకు సిద్ధపడాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బాప్టిజం అనేది ఏంటంటే దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 28:18-19 ఓకేనా, నేను చదివించండి ఎందుకంటే మనం సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాం, పరిగెత్తున్నాను నేను. అక్కడ ఏముంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అని ఉందా, నామము అని ఉందా, నామములు అని రాయబడిందా, నామము అని రాయబడిందా, నామము ఒకటే సింగులర్. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడిగా ఆయన నామంలో మనం ఏం చేయాలి, బాప్తిస్మము ఇవ్వాలి. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని యేసు క్రీస్తు తన శిష్యులకి ఆజ్ఞాపించాడు, కానీ సలహా ఇవ్వలేదు. మీకు అదవుతుందమ్మా? ఓకే, ఈ ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం నిద్రమత్తం ఉంటుంది, బట్ నేను బయట కాపాడడానికి ప్రయత్నం చేస్తాను కొద్దిసేపు, ఓకేనా. తర్వాత మళ్ళీ మనం వేరే దాని గురించి ఆలోచించాలి. సో ఆజ్ఞ కాబట్టి ఇది నేను తీసుకుంటాను బాప్తిజం లేకపోతే లేదు అని నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండి పోస్ట్పోన్ చేయడానికి, అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. దేవుని అంగీకరించి 1 year 2 years 3 years లేకపోతే 10 సంవత్సరాలు అయినా కూడా కొంతమంది ఇంకా ఎక్కువ సమయమైనా కూడా ఇంకా నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అలా ఉండకుండా నేను ఏం చెప్పాను, మీకు అన్నిటికంటే ఎక్కువగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయాల్సింది దేని కొరకు, నీ ఉద్యోగం కోసం కాదు, నీ మ్యారేజ్ కోసం కాదు, లేకపోతే నీ ఇంటి కోసం కాదు, చదువు కోసం కాదు, నీ రక్షణ గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు రక్షింపబడ్డావు, బ్రతికున్నావు అంటే ఈరోజు కాకపోయినా రేపైనా మనకు నీకు ఆప్షన్ ఉంది. కాబట్టి రేపైనా సంపాదించుకోవచ్చు, రేపైనా పెళ్లి చేసుకోవచ్చు, రేపైనా చదువుకోవచ్చు. కానీ ఇవన్నీ ఉన్న యేసు క్రీస్తు లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి
యేసుక్రీస్తు గురించి ఆలోచన చేసి ఎలా రక్షింపబడాలి అని తప్పకుండా మనం ఆలోచించాలి. సో నెక్స్ట్ గురించి అనేది ఫస్ట్ థింగ్ ఏంటి, అది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞాపించాడు కాబట్టి మనందరం కూడా ఆజ్ఞగా తీసుకుని తప్పకుండా మనం ఏం చేయాలి, పాటించాలి. సో గమనించండి, నెక్స్ట్ ఆజ్ఞ కాబట్టి దీన్ని తిరస్కరించడానికి వీల్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే బాప్టిజం ఎవరికంటే విశ్వాసానికి మాత్రం. ఎవరికి బాప్టిజము? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు, మీరందరూ విశ్వాసమే కదా? విశ్వాసమే. ఎందుకు మిమ్మల్ని విశ్వాసాన్ని పిలుస్తున్నారు? బయట ఉన్నటువంటి అన్ని జనులు ఎందుకు విశ్వాసం అనట్లేదు? నాకు చెప్పండి, ఎందుకు అనట్లేదు? అన్ని వినేటువంటి రోజు వినేట్లే కదా, విశ్వాసం అంటే విశ్వాసం అంటే. సో ఎందుకు అన్నీ చెప్పండి విశ్వాసం అనట్లేదు? సింపుల్గా మీకు చెప్పాలన్న మాట, విశ్వాసం ఎందుకు మనల్ని అంటారు అంటే మనకు విశ్వాసం ఉంది కదా. కరెక్ట్. దేనిపైన విశ్వాసం? బయట మనకి ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటి చెప్పండి, నిర్వచనం తెలుసా మీకు? విశ్వాసం అన్నది ఏంటి? ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 11:9. విశ్వాసం అన్నది ఏంటి? నిజస్వరూపమును అదృశ్యమైనటువంటి రుజువు. అంటే కనబడిన దాని పైన మనం నమ్మకం ఉంచడము, లేదా కనబడిన దాన్ని నమ్మడం ఏంటి? విశ్వాసం. యేసుక్రీస్తు ఎవరైనా చూసారా? చూడలేదు. కానీ యేసుక్రీస్తు వచ్చాడు, నా గురించి మరణించాడు, నా గురించి ప్రాణం పెట్టారు అని మనం నమ్ముచున్నాం కనుక, ఆయన మరలా మన గురించి తిరిగి వస్తాడు అన్నటువంటి నమ్మకం మనకు ఉంది కనుక విశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం ఇది చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించాలి. నేను చెప్పాను, రక్షణ ఏ విధంగా కలుగుతుంది మనకి? 3 విషయాలు చెప్పాను మార్నింగ్ కదా. చెప్పండి ఏంటది అమ్మా, చెప్పాలి. కొంచెం అంటున్నా. ఫస్ట్ ఏంటి? నేను వాక్యాన్ని నమ్మాలని విశ్వసించాలి. రెండవ విషయం ఏంటి? మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవది ఏంటి? ఖచ్చితంగా యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాలి, మన జీవితంలోనికి ఇన్వైట్ చేయాలి. ఇవి జరిగిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, ఈ రక్షింపబడినటువంటి వ్యక్తి మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి, కానీ అన్ని జనులు బాప్తిస్మం తీసుకోవడానికి వీలు. కాబట్టి మనం వాక్యం చూసేది ఏంటి? దేవుని వాక్యం చూస్తే ఆనాడు అపోస్తలులు కూడా నాది కాలంలో రక్షింపబడినటువంటి వ్యక్తులకి బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో అందుకే మీరు గమనించండి, అది దేవుని చేత ఆజ్ఞాపింపబడింది, అది విశ్వాసాన్ని మాత్రమే. మూడవది కొంచెం గమనిస్తే బాప్తిస్మం చెప్పాను మీకు రోజు. ఇమ్మర్షన్ అంటే ఏంటంటే ముచ్చుట. ఈ ముచ్చుట గురించి ఆలోచన చేస్తే చూడండి, అక్కడ గ్రీక్ వర్డ్ ఏంటంటే బ్యాప్టిజోన్. బ్యాప్టిజోన్ అంటే టు డిప్ ఆర్ టు ఇమ్మర్స్, అంటే ముంచుట అని మీకు చెప్పాను పొద్దున. కేవలం ముంచడం అంటే ఏంటి? సమృద్ధిగా నీళ్ళు ఉన్నప్పుడే ఆ వ్యక్తి దాంట్లో ఏమవుతాడు? మునుగుతాడు. స్ప్రింక్లింగ్ అంటే చిలకరెత్తు కాదు, లేదా మనకు బ్యాప్టిజం కాదు, బ్లాంకెట్ బ్యాప్టిజం కాదు, లేదా క్లినికల్ బ్యాప్టిజం కాదు. ఇవన్నీ కాకుండా ఏం చేయాలి? మనము ముంచేటువంటి బ్యాప్టిజాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి దాని గురించి కూడా బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, మీరు బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు కూడా ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత చూస్తే ఏముందంటే ఇంకా చూడండి, కేవలం ఆర్డర్తో పాటు అంటే ఏంటి? యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుని నీళ్ళ నుండి ఏం చేశాడంటే బయటకి వచ్చాడు. దట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఏంటి? యేసుక్రీస్తు నీళ్ళలో ఏం చేశాడు? ఈ ముంచేటువంటి బాప్తిజాన్ని పొందుకున్నట్టుగా చూస్తుంది. అలానే మనం ఆలోచన చేస్తే ఇంకేంటి మనకు తెలుసు బాగా. ఫిలిప్పు అక్కడ ఉన్నటువంటి నపుంసకుల దగ్గర, ఇథియోపియన్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం విన్న తర్వాత బాప్తిజం ఇస్తారు. అప్పుడు నీళ్ళు సమృద్ధిగా ఉన్నటువంటి ప్లేస్లోనే బాప్తిజం ఇచ్చినట్టుగా మనము చూస్తాం. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏంటంటే బైబిల్లో నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు, లేదా ఇమ్మర్స్ అనే పదాన్ని మనం వాడినప్పుడు ముంచుట కనుక అటువంటి బాప్తిజం అంటే ప్రాముఖ్యం. వింటున్నారు కదా? మళ్ళీ ఒకసారి మనం చూపించండి, బాప్తిజం తీసుకునేవారు, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నారు, అసలు చేయి చూపించండి. రైట్, మరి మీరు ముగ్గురు పడుకుంటున్నారు, ఎలా తీసుకుంటారు బాప్తిజం? ఓకే, దయచేసి వినండి. ఎందుకంటే పరిగెత్తుకుని వచ్చిన అక్కడ నేను కూడా ఈ కోవిడ్ టైంలో, లేకపోతే కరోనా టైంలో అందరూ పక్కన పెట్టి కదా వచ్చి నేను నేర్చుకోవడానికి ఒక కొద్ది నిమిషం మనము జాగ్రత్త లేదు. ఓకేనా? దేవుడు మన కోసం చేసినటువంటి అందుకే ఒక విషయం తెలుసా? నేను గమనించండి, ఒక మాట చెప్తాను నేను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీరు ఇప్పుడైనా టీవీ ముందు కూర్చున్నారు అనుకోండి, ఒక సినిమా చూస్తున్నారు, ఒక టీవీ ముందు కూర్చున్నారు,
ఎంతసేపు అయినా కూడా సినిమా చూడడానికి మీరు కూర్చున్నా కూడా నిద్రమత్తులోకి జారుకోవడం ఎక్కువ, నిద్రలోకి జారుకునే వాళ్ళు ఉంటారా, లేదా నిద్రపోకుండా చూసేవాళ్ళు ఉంటారా? అది ఎన్ని గంటలు ఉంటుంది మూవీ? ఎన్ని గంటలు? 3 hours. రైట్. మరి ఇక్కడ మనం కొన్నిసార్లు సండే చర్చ్కి వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది మనం వాక్యము? 1 hour అంటే ఎందుకంటే ఎక్కువ ఉండదు. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీకు ఇంకా అర్థం కావాలి. నేను ఒకసారి ఖమ్మం నుండి హైదరాబాద్ బస్సులో వెళ్తున్నాను. డే టైం బాగా ట్రావెల్ చేసినప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు డే టైం మార్నింగ్ బయలుదేరడం 11 o'clock. నైట్ అంతా ఎక్కువ నైట్ జర్నీ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి మళ్ళీ కాలేజ్లో టీచ్ చేసి ఒక 3 days మళ్ళీ సాటర్డే వెళ్ళేసి మళ్ళీ చర్చ్ చూసుకుని ఇలా బాగా తిరిగేవాడిని. ఆ టైం నాకు నైట్ సరిగ్గా నిద్ర లేదు. మార్నింగ్ బస్ ఎక్కిన తర్వాత పడుకుందామని 11 o'clock మార్నింగ్ బస్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా నిద్ర వస్తుంది బాగా. పడుకుందామని కలవచ్చు. ఇది దూరం వెళ్ళిన తర్వాత సూర్యపేట మీకు తెలుసు. ఆ ప్లేస్ వచ్చిన తర్వాత ఒక 3 లేట్స్ ఎక్కారు. వాళ్ళు ఎక్కిన తర్వాత నా వెంట సీట్లో కూర్చున్నాను. సో బస్సు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మ్యాట్ ఏంటంటే ఈ 3లో ఒక ఆవిడ సినిమా చూసి వచ్చింది. మూవీ చూసి వచ్చిన ఆవిడ ఆమె ఏం చేస్తుంది అంటే ఈ ఇద్దరు చూడని వాళ్ళకి సినిమా స్టోరీ అంతా చెప్తుంది. అర్థమవుతుంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా నిద్రలో వెళ్ళిపోయిన దాదాపు ఆల్మోస్ట్ 1 hour స్టోరీ మొత్తం చెప్పింది. ఎంతసేపు? మీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు చూస్తుండొచ్చు ఆమె ఆ సినిమా? అమ్మా వింటున్నారా? వింటున్నారు అందరూ. ఓకే, ఎన్నిసార్లు చూస్తుండొచ్చు సినిమా? ఒక్కసారి, నేను 2 సార్లు. ఈ వాక్యము ఎన్ని రోజులుగా వింటున్నారు మీరు? కొన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరాలుగా వింటున్నారు? చెప్పాలి గట్టిగా. ఎన్ని సంవత్సరాలుగా వింటున్నారు ఈ వాక్యం మీరు? చాలా సంవత్సరాలు. ఒక మూవీ ఒకసారి 2 సార్లు చూసినప్పుడు 1 hour చెప్పే అంత జ్ఞానము ఓపిక ఉంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి క్రీస్తు కొరకు నాకు కొన్ని మాటలు చెప్పమని ఎవరైనా అడిగినట్లయితే ఎంతసేపు చెప్తారు మీరు? దేవుని కోసం ఫ్రాంక్ ఓపెన్గా చెప్పండి. ఎంతసేపు చెప్తారు దేవుని కొరకు? యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆమె అంటే ఎంతసేపు చెప్తారు చెప్పండి. పోనీ మీరు ఎంతసేపు చెప్తారు యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు ఒక వ్యక్తి చెప్పమని అడిగాడు మిమ్మల్ని? ఎంతసేపు చెప్తారు యేసుక్రీస్తు కోసము? 10 నిమిషాలు, 15 నిమిషాలు, కొన్ని గంట చెప్తారు? మీకు తెలుసు, మీ ఉదాహరణ. ఒకసారి 2 సార్లు చూసినటువంటి ఆ యొక్క మూవీని అంతసేపు చెప్పినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు చెప్పినటువంటి వాక్యాన్ని కనీసం 10-15 నిమిషాలు మనం చెప్పట్లేదు అంటే సమస్య ఎక్కడుంది? వాక్యంలో ఉందా, మనలో ఉందా? ఎందుకు మనలో ఉంది? ఎందుకంటే అక్కడ శ్రద్ధగా వింటున్నాం, శ్రద్ధగా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం ఏంటి, బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నట్టుగా వస్తాము, కూర్చుంటున్నాము, మనం ఎక్కడో వెళ్ళిపోతాం. కొంతమందికి చర్చ్ ఇస్ ద బెటర్ ప్లేస్ ఫర్ స్లీపింగ్. కొంతమందికి ఏంటి, చర్చ్ అంటే ఏంటి, చక్కగా పడుతుంటే నడుస్తాం. అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ నేను అర్థం ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసనం. మన దేవుడి కొరకు సీరియస్గా థింక్ చేసేటువంటి సమయం ఆసనమైంది. ఏదో నేను నమ్ముకున్నాడు కదా, వస్తున్నాడు చర్చ్కి వస్తున్నాడు, దేవుడు ఎలాగైనా తీసుకెళ్తాడు అని చెప్పి ఆలోచన చేసి అటువంటి నిద్రమత్తులు అటువంటి స్థితిలో ఉండి మన జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసో తెలియదు, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు స్వీకరించిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. మీకు అర్థమవుతుందని చెప్పినాడ? ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా మీకు? తెలియదు అంటే ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? వాక్యం తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు మీకు ఒక బహుమానం ఉంది అనుకున్నప్పుడు ఆ బహుమానాన్ని స్వీకరించినప్పుడు ఆ బహుమానాన్ని బాగా వాడుకున్నట్టయితే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ బహుమానం ఏంటో తెలియట్లేదు అంటే నేను రక్షించుకోవడానికి దేవుడు ఏం చేయాలి? ఇంకా దేవుడిని రక్షించుకున్నాడు, నీకు బహుమానాన్ని ఇచ్చాడు అంటే ఆ బహుమానాన్ని తెలుసుకుని 10 మంది విశ్వాసానికి నేను ఏం చేయాలి? ఆశీర్వాదకరంగా ఉండి, మాదేకరంగా ఉండి ఆ బహుమానాన్ని వినియోగించుకోవాలి. దేవుడు ఎవరో సేవకులకు అవకాశం ఇచ్చాడు కదా, వాళ్ళే చూసుకుంటారు. నేను వాక్యం చెప్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పింది కేవలం సేవకులకు మాత్రమే. ఎవరికి చెప్పాడు దేవుడు? చెప్పండి, ఎవరికి చెప్పాడు?
అందరికి చెప్పాడు. అర్థమవుతుంది మీకు? ఎవరు చెప్పాడు? దేవుడు అందరికి చెప్పాడు. కాబట్టి అందరూ కూడా భారతతో ఖచ్చితంగా ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. నాకు ఎందుకులే అని అనుకుంటే దేవుడు ఒక రోజు ఎక్కడు. మీకు విషయం చెప్తాను. ఇంకా మీరు దయచేసి 10 నిమిషాలు నాతో ఓపికగా ఉండండి. మనము రక్షింపబడిన తర్వాత, రక్షింపబడింది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారు మీరు? అమ్మా మీకు అర్థమవుతుంది కదా? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారు? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారు చెప్పండి. గుర్తున్నాయా మీకు ఏమైనా? గుర్తులేదు. నాకు కూడా గుర్తులేదు. అంటే కదా రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాం, కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసుకుంటూ వచ్చామంటే నాకు గుర్తులేదు. కానీ మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఏముంది అంటే, దావీదు అంటాడు, నా ప్రయాణాలు, నా కన్నీళ్లు ఈ నీటి గుడ్డలో కనబడును కదా, ఈ నీటి గుడ్డిలో కనబడును కదా. అంటే మనం ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశామో, లేదా మీరు ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారో మీకేమైనా తెలుసా? గుర్తుందా మీకు? గుర్తుందా మీకు? ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారో మీకే గుర్తులేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు ఎన్ని కన్నీటి బొట్లు రాల్చావు అన్నీ కూడా నా యొక్క పుస్తకంలో లెక్కలో ఉన్నాయన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచన. నేను చెప్పిన అర్థమైందమ్మా మీకు? మనం ఎన్నిసార్లు కన్నీళ్ళు రాల్చామన్నది లేదు, కానీ మనం రాల్చినటువంటి ప్రతి కన్నీటి యొక్క ఆ యొక్క లెక్క, లేకపోతే కన్నీటి బొట్టు యొక్క లెక్క దేవుడు తన పుస్తకంలో రాసి పెట్టాడు. అంటే నీ కొరకు దేవుడు ఎంత శ్రద్ధగా ఆలోచన చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. మనము ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, సరిగ్గా దేవుని యొక్క మందిరానికి రాలేక, చక్కగా దేవుని ఆలోచించలేక ఎన్నోసార్లు అశ్రద్ధ చేసినటువంటి సందర్భాలు ఎన్నో. కానీ దేవుడికి బాగా తెలుసు ఎన్నిసార్లు నువ్వు చర్చకు వస్తున్నావు, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఎన్నిసార్లు కన్నీటి పొట్టు నువ్వు రాల్చావని దేవుడు ఖచ్చితంగా తెలుసు. కనుక ఎప్పుడు కూడా మన ప్రార్థన దేవుడు వినట్లేదు, నన్ను అశ్రద్ధ చేస్తున్నాడని ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మన జీవితాన్ని ప్రతినిత్యం కూడా ఆయన అనిపించడానికి ప్రయత్నించాలి. సో నెక్స్ట్ మనం ముందుకుందాం ఇంకా. సో బిలీవర్స్ ఇంకేంటంటే మనం ఆలోచన చేస్తే ఈ యొక్క బాప్టిజం కోసం మనం ఆలోచన చేసినప్పుడు నేను మీకు ఉదయకాల సమయంలో చెప్పాను, ఆయన మరణానికి పునరుద్ధానానికి సూచనగా ఉందనే విషయం మనం చూస్తాం. ఎందుకు మనము బాప్టిజము ఇలా ఒక పక్కకి మనం ఉంచి ఎందుకు బాప్టిజం ఇస్తాము అంటే, ఆయన మరణానికి తర్వాత తిరిగి లేపబడడానికి పునరుద్ధానానికి సూచన ఉంది కాబట్టి ఆ విధంగా మనం బాప్టిజం తీసుకుంటాము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మీ జీవితాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా మనం గమనిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం ఆలోచన చేసినప్పుడు ఏదో నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని అంగీకరించాను, వెళ్ళి బాప్టిజం తీసుకుని వచ్చేస్తే అయిపోతుంది, అంతా మనకెందుకులే అనుకుంటున్నారు కొంతమంది. నేను అందుకే చెప్పాను, ఎప్పుడైనా ఒకే మాట చెప్తున్నాను, నేను నా జీవితంలో ఎంతమంది బాప్టిజం ఇచ్చిన ఆ లెక్క ఎవరి అకౌంట్లో ఉంటుంది? నా అకౌంట్లో వేస్తారు దేవుడు. ఏం తెలియకుండా ఎందుకు ఇచ్చారైనా బాప్టిజం? అందుకే నేను ఎవరికి ఉందో ఇవ్వండి. చాలా ఆలోచన చేసి ఇదేదో వచ్చారు కదా, కొంతమంది ఉంటారు, నేను 10 మందికి బాప్టిజం ఇచ్చాను, ఈరోజు 100 మందికి బాప్టిజం ఇచ్చాను, 100 మంది చర్చకు వస్తున్నారా నెక్స్ట్ సండే అంటే 10 మంది కూడా ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కనీసం ఇద్దరు రెడీ అయిపోయినా ఇద్దరికి ఇచ్చేసి వెళ్తాను. ఇక్కడ నాకు అందరు తీసుకున్నాను కూడా ఏం లేదు. అదే నేను తీసుకొచ్చాడు. సరే ఎలా సార్ మరి ఏంటంటే, ఒక్కరు తీసుకున్న పర్లేదు వచ్చేసి ఒక్కరికి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. నాకు కావాల్సింది వాక్యం అర్థం చేసుకుని దేవుడికి మనం నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నప్పుడు నేను 10 మందికి ఆశీర్వాదంగా మనం ఉంటాం. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తులను చూసుకొని మన జీవితాన్ని పోల్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది ఏమంటారు అంటే, నమ్మకంగా జీవించే విషయానికి వచ్చినప్పుడు ఆ పలాని స్త్రీ అలా ఉంది, పలాని వ్యక్తి అలా ఉన్నాడు, ఎవరు నమ్మకంగా ఉన్నారు ఈ కాలంలో అని క్వశ్చన్ వేసేవారు చాలా మంది. నా దగ్గరికి వచ్చి కూడా చాలా మంది ఒక వ్యక్తి అడిగాడు, సార్ ఈ కాలంలో ఎవరు నమ్మకంగా ఉన్నారు సార్, ఎవరు నమ్మకంగా విశ్వాసంగా బ్రతుకుతున్నారు, అందరూ కూడా అలానే ఉన్నారు, అసలు ఎవరు నమ్మకంగా లేరు, ఎవరు ప్రార్థన చేసేవారు లేరు అని ఏదేదో చెప్తా ఉన్నాడు. వినండి చాలా. నేను విన్న తర్వాత ఒకే మాట, మనిషిలో తప్పు కనిపించింది, ఆశ్చర్యాల్లో తప్పు కనిపించింది, సంఘ పెద్దలో తప్పు కనిపించింది, విశ్వాసం అందరూ తప్పు కనిపించింది, క్రీస్తులో తప్పేమైనా నువ్వు చూసావా అని అడిగి నేను చెప్పిన మాట ఏంటంటే, నేను తప్పు చూడలేదు. మనం అందరం ఎవరు నమ్ముకున్నాము చెప్పండి, గట్టిగా చెప్పండి.
పాస్టర్లను నమ్ముకోలేదు, సంఘ పెద్దలు నమ్ముకోలేదు. ఎవరు నమ్ముకున్నాం మనం? మరి క్రీస్తును నమ్ముకున్నప్పుడు, క్రీస్తులో తప్పు లేనప్పుడు, క్రీస్తులో ఏ మాత్రము కల్మషం లేనప్పుడు, నీకు క్రీస్తు గురించి తెలిసినట్టయితే నీవెందుకు సరిగా జీవితాన్ని జీవించడం ప్రారంభించు. నేను చెప్పి మీకు అర్థమైంది కదా? ఈ చుట్టూ కల్మషంతో ఉన్న మనుషులు ఉంటాయి, అవిశ్వాసులు ఉంటాయి, ప్రార్థన చేయనటువంటి వ్యక్తులు ఉంటాయి, అబద్ధీకులు కనిపించినట్టయితే, మోసం చేసేవారు కనిపించినట్టయితే, నువ్వెందుకు మోసం చేయకుండా జీవితాన్ని ప్రారంభించు? నువ్వెందుకు అబద్ధం ఆడకుండా నీ జీవితాన్ని ప్రారంభించు? నువ్వు ఒకవేళ నమ్మకంగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారినట్టయితే నిన్ను చూసి 10 మంది నడుచుకుంటూ వస్తారు కదా. ఎందుకు నువ్వు జీవితాన్ని కొనసాగించవు? అలా ఆలోచించడానికి మొదలు నేను వారికంటే కొంచెం బెటర్లే అనుకుంటాను తెలుసాను. అంతే కదా. మన సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కంపేర్ చేసుకోవడం, ఎవరితో పోల్చుకోవాలి మనకు అర్థం కాదు. అయ్యో ఈయన ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నేను ఆఫ్టర్ చేస్తాను కదా, నేనే బెటర్. నేను ఈయన 2 వారాలకు ఒకసారి సంఘానికి వస్తే నువ్వు ప్రతి వారం వస్తాను కాబట్టి నేనే బెటర్. ఇలా కంపేర్ చేసుకుంటున్నాం కనుకనే ఆత్మీయ జీవితంలో ఏమవుతుంది? అక్కడే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారు ఆత్మీయంగా కనిపించకపోయినా, ప్రార్థన పరులుగా జీవించకపోయినా, నమ్మకంగా బ్రతకకపోయినా, నీ క్రీస్తు గురించి నీకు తెలిసినట్టు నీవు జీవితాన్ని ప్రారంభించు. నిన్ను చూసి 10 మంది ఖచ్చితంగా ఏం చేస్తారో ముందుకు వస్తుంది. దానిని గమనించి బబులోను దేశానికి చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత, చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గమనించండి, నాకు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు, బాప్తిసం తీసుకున్నట్టు నిద్రపోతూ ఉన్నారు. సరే వినండి అమ్మ కొద్దిసేపు, అందుకే ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి. బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత దానియేలు కోసం ఆలోచన చేస్తే దానియేలు జీవితంలో చాలా పరిస్థితులు మారిపోయాయి. తన దేశం మారిపోయింది, అంతే కదా. మన ఇంతకుముందు ఏ దేశంలో ఉండేవాడు? యెరూషలేములో ఉండేవాడు. ఎక్కడున్నాడు? బబులోను దేశంలో, రాజ్యంలో. దేశం మారిపోయింది, చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ మారిపోయారు, స్నేహితులు మారిపోయారు, తర్వాత స్థలం అదంతా కూడా మారిపోయింది, తర్వాత ఫుడ్ కూడా, తినేటువంటి ఆహారం కూడా ఏమైపోయింది అక్కడ మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే భాష కూడా మారిపోయింది. మేబీ తన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఏమైపోయి పూర్తిగా విరుద్ధంగా అక్కడ ఉన్నాయి. మీరు వినండి, అన్ని మార్పు చెందినా కూడా అన్నింటిలో ఆయన అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళినాడు. ఫుడ్ విషయంలో కూడా ఆలోచన చేశాడు. కానీ మిగతా విషయాలు అన్నీ మారిపోయినా తను మార్చుకుంది ఒకటే ఒకటి ఏంటో తెలుసా నీకు? దేవుడు మార్చుకోలేదు. బబులోను దేశంలో చాలా దేవతలు ఉన్నారు, అన్ని మారిపోయినా కూడా తన జీవితంలో దేవుడిని మార్చుకోలేదు. ఆయన షడ్రక్ దేశం దేవుడిని మార్చుకోలేదు. అందరూ మొక్కకుండా, అందరూ ఆ విధంగా బోడమైనా కూడా ఈ వీరు మాత్రం మొక్కకుండా అనే విధంగా నిలబడి దేవుడి కొరకు సాక్షిగా బ్రతకాలి. అలానే నీవు ఎందుకు షడ్రక్ దేశం లాగా నీ జీవితాన్ని కొనసాగించు? ఎందుకు నీవు దానియేలాగా నీ జీవితాన్ని ప్రారంభించు? నేనే కదా అందరికంటే బెటర్ ఉన్నానని చెప్పి మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించకుండా, నేను ఎందుకు సంఘం కోసం పాటుపడకూడదు, నేను ఎందుకు దేవుడి కోసం బ్రతకూడదు అని నువ్వు నిర్ణయాన్ని తీసుకొని ఆలోచన చేయనంత కాలం నీ జీవితం అలానే ఉంటుంది. నిజంగా ఆశ్రదించబడడం అంటే ఆస్తిపాస్తులు ఉండడం కాదు. నిజంగా ఆశ్రదించబడడం అంటే మనకి ఏ లోటు లేకుండా ఆరోగ్యంతో ఉండడం కాదు. నిజంగా ఆశ్రదించబడడం అంటే సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ దేవుడి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు జీవించడం, అది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఎంతమంది కలిగి ఉన్నాం ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం మారడానికి, ఆయన యొక్క మరణ పునరుద్ధరణలోనికి మనం పాల్పొందడానికి బాప్తిసం తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. సో బాప్తిసం తీసుకున్న తర్వాత నా జీవితం మార్చబడాలనుకోకుండా దానికంటే ముందే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకు అంటే నువ్వు రక్షింపబడ్డావు అంటే నువ్వు నేను దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? దత్తపుత్రుడిగా ఆల్రెడీ నేను స్వీకరించాడు. ఇప్పుడు ఎవరికి మాటలు, ఎవరికి మాటలు? ఇప్పుడు దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి. కాబట్టి మార్చబడినటువంటి వ్యక్తిగా క్రీస్తుని పోలి క్రీస్తు యొక్క అడుగుజాడలను నడుచుకోవాలి. కానీ ఇష్టానుసారంగా నీకు నచ్చిన విధంగా జీవితాన్ని కొనసాగించడానికి లేదు. కాబట్టి ఇక్కడ నుండైనా మన జీవితాన్ని పక్క వారితో ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. అర్థమవుతుంది కానీ పక్క వారితో ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు మీకు కూడా చెప్పేది, ఎక్కువ ఎంతమంది ఉన్నారని ఎప్పుడు మనం ఆలోచన చేయాలి. సంఘంలో ఎంతమంది ఉందని ఉన్నటువంటి వ్యక్తికి వాక్యం నేర్పించింది. ఇప్పుడు కింద కూడా అదే మాట్లాడుతున్నాను నేను, ఏంటి? డోంట్ కాంప్రమైజ్ విత్ ద వర్డ్. ఒకటే మాట్లాడుతున్నాను, ఎవరైనా అనుకోని వాక్యం విషయంలో కాంప్రమైజ్, ఎవరు బాధపడినా ఏది చేసినా వాక్యం మనం బోధిస్తున్నాయి. కాబట్టి మీరు అటువంటి స్టెప్ తీసుకొని మీరు జీవించినప్పుడు 10 మందికి ఆశీర్వాదంగా ఉంటారు. ఎవరైనా ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఈ లోపల కాంప్రమైజ్ అయి బ్రతికి
అసత్యంగా లేకపోతే వాక్యం ప్రక్కన పెట్టి మనం డెవలప్ కావాలి కదా, పెద్ద సంఘం కావాలి కదా, మన జీవితం వర్తిల్లాలి కదా అని అన్ని ఆలోచన చేస్తాను. ఎంతకాలం ఉంటారు చెప్పండి లోకంలో? నేను అడిగి మీకు అర్థమైంది కదా, ఎంతకాలం ఉంటారు లోకంలో? ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే ఒకటి పెట్టారు బాక్స్ ప్యాన్, నేను నీకు రేపు నీవు, అంతే కదా. ఈరోజు మీరు ఎవరు వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం. మేము ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా నువ్వు కూడా ప్రయాణము కొనసాగించాలి. ఈ లోకంలో టెంపరీ, తాత్కాలికంగా మనం జీవిస్తున్నాం, అంతే కదా. ఈ తాత్కాలికంగా జీవించేటువంటి ఈ లోకాన్ని బట్టి ఎంతగా నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావో, ప్రణాళికలు కలిగి ఉంటున్నావో, పర్మనెంట్గా ఉండేటువంటి పరలోక రాజ్యం గురించి ఎంత ప్రణాళికలు కలుగ చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచన. 1% ఆలోచన చేస్తున్నారు. తాత్కాలికంగా ఉండే లోకం కోసం మాత్రం పొద్దులు లేచి మొదలుకొని పడుకునేంత వరకు ప్రణాళికలు వేస్తూనే ఉంటాం, ప్లాన్స్ వేస్తూనే ఉంటాం. ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, ఏం తినాలి. పర్మనెంట్గా ఉండేటువంటి పరలోక రాజ్యం కొరకు 1%, 2% కనీసం ఆలోచన చేస్తున్నాను. ఇది నా పర్మనెంట్ లోకం కాదు, శాశ్వతంగా ఇక్కడ మనం ఉండిపోవడానికి రాదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పర్మనెంట్ ఉంటాను. అమ్మ వింటున్నారు, జాగ్రత్త వింటున్నారు. ఇక్కడికి వచ్చాను పర్మనెంట్ ఉండడానికి. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడ వచ్చారు అంటే హైదరాబాద్ అని చెప్తాను. అంటే ఇక్కడ 2 days ఉన్నా లేదా ఒక 1 week ఉన్నా ఏదో ఏం చేయాలి, నేను మళ్ళీ నా ప్రదేశం నేను వెళ్ళిపోవాలి. వాక్యంలో ఏముంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 ఒక మాట ఏముంది అంటే, మన పౌరస్థితి పరలోకం ఉంది. అంటే అర్థం ఏంటమ్మా? ఓటాకు అందరికీ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. యేసుక్రీస్తుని అంగీకరించిన అందరికి ఓటాకు ఎక్కడ ఉంది అంటే పరలోకం ఉంది. ఓటు వేసే టైంకి అందరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వాళ్ళ ఊరికి వెళ్తారు. మన నిజమైన ఓటాకు పరలోకం ఉంది కనుక మన నిజమైన దేశం ఎక్కడ అన్నట్టు చెప్పాలి. కాబట్టి తాత్కాలికంగా ఉండేదానికంటే పర్మనెంట్గా ఉండేటువంటి దేవుడి కొరకు, ఆ ప్రదేశం కొరకు, ఆ పరలోకం కొరకు దయచేసి ఇప్పటి నుండి ఆయన ఆలోచన మీ పిల్లలకు నేర్పించము, మీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించండి. అప్పుడే దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచుకుంటాడు. సో కాబట్టి మనం ముందుకెళ్ళాలి. ఏంటి అంటే బాప్తిస్మం కోసం మనం ఆలోచన చేస్తే మనం చూస్తాం, ప్రతి ఒక్కరికి మనం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వాక్యం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం 2:8-9 మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. మీ వలన కలిగినది కాదు, ఇది దేవుడి యొక్క వరమే. నేను కొద్దిగా చెప్పాను మీకు, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, పవరు, ఏ యొక్క దాన ధర్మాలు పెట్టి దేవుడు మిమ్మల్ని రక్షించుకోలేదు. దేవుడు మనల్ని చూసి ఏం చేశాడు విన్నాడు. ఒక మాట చెప్తాను ఇక్కడ, చక్కగా వినాలి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతగా రక్షింపబడి ఉన్నారు. కృప అంటే ఏంటి అమ్మా? వింటున్నారు కదా. కృప అంటే ఏంటి? అమ్మడు చెప్పాడు, మనకు ఏంటి తగని దాన్ని మనకి ఇవ్వడు. ఇంకా మీరేమో చెప్తారు? ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేయించాడు. వీళ్ళిద్దరు పరపంలో పరిగెత్తున్నారు అనుకోండి, కాంపిటీషన్ పెట్టారు, అన్ని కాంపిటీషన్ పెట్టారు ఇద్దరు. వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి చూస్తున్నారు, ఎవరు గెలుస్తారని చెప్పి అక్కడ అందరు నిలబడి చూస్తున్నారు. పరుపంలో పరిగెత్తున్నప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు, చప్పట్లు కొడుతూ చూస్తున్నప్పుడు, పరుగు పందెం అయిపోయింది, కాంపిటీషన్ ముగిసిన తర్వాత ఇంకా గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని సడన్గా గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి ఆయన మేబీ ఆ బ్రదర్ పిలిచారనుకోండి, మీరు వచ్చి ఈ ప్రైజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అసలు అందరిలాగా నిలబడి చూస్తున్నాడు. ఒకవేళ ఆయన పేరు పెట్టి పిలిచారనుకోండి, అమ్మ నేను గెలిచాను అని చెప్పి ధైర్యంగా మొత్తం ఇలా చూపించుకుంటూ మొమ్మ అందరు చూపించుకుంటూ వెళ్తాడు. చెప్పి ఎలా వెళ్తారు చెప్పండి? ఎలా వెళ్తారు? ఎలా అనుకుంటారు చెప్పండి? ఒక ఆలోచన వస్తుంది. పరుగు పందెంలో పాల్గొని వాళ్ళు ఒకవేళ ఓడిపోయిన వారికి ఇస్తే ఏదో దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. నేను కేవలం చూడడానికి ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని అసలు ఏ యోగ్యత, ఏ అర్హత ఉందని గిఫ్ట్ నేను రిసీవ్ చేసుకోవాలని ఆలోచన చేస్తామో చేయాలన్నా? యోగ్యత లేకపోయినా యోగ్యత కలిగించి దేవుడు ఇచ్చిందే రక్షణ. దేవుడు యోగ్యులంగా అర్హత మనకు లేదు, రిసీవ్ చేసుకోవడానికి కూడా మనకి యోగ్యత లేదు. దేవుడు ఏం చేశాడు? విశ్వాసంగా కృప చేత యోగ్యులను కాకపోయినా దేవుడు వరముగా గిఫ్ట్గా మనకు అనుగ్రహించింది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి రక్షణ మనం కొనసాగిస్తే ఏం చేయాలంటే దేవుడికి నమ్మకంగా జీవించాలి.
వరం అని చెప్పేసి చీప్గా చూడడానికి వేరు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే తక్కువ ఏదైనా ధరకు ఏదైనా కొనుక్కున్నా కూడా ఫ్రీగా వస్తే చాలా చీప్గా చూస్తుంది కదా. అదే డబ్బులు బాగా పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, చాలా చక్కగా కాపాడుతుంది. మీరు వినండి, అమ్మ వింటున్నారు కదా, ఫ్రీగా వచ్చిందంటే ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం? కానీ మీకు ఒక విషయం తెలుసా, రక్షణ మనకు ఫ్రీగా రావచ్చు, కానీ రక్షణ ఫ్రీగా రావడానికంటే ముందు దానికి కొన్నది ఎవరు తెలుసా? తెలుసా మీకు? చెప్పండి, ఎవరు ఉన్నారు దాన్ని? రక్షణ ఎవరు ఉన్నారు? రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహింపబడుతుంది, కానీ రక్షణకి వెలపెట్టి కొన్నది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కాలంలో స్లేవ్ మార్కెట్స్ అనేవి ఉండేవి. తెలుసా మీకు? స్లేవ్ మార్కెట్స్ అంటే ఇప్పుడు మనకు సంత ఉంటాయి కదా, అంగడి సంత అంటారు మార్కెట్, వాళ్ళ పశువుల సంత మనం చూసుకుంటాం. యేసుక్రీస్తు కాలంలో బానిసల సంత అని ఉండేది. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక బానిస ఉన్నప్పుడు ఆ బానిస అతని దగ్గర వర్క్ చేసిన తర్వాత ఆ యజమానికి నచ్చకపోతే ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఆ యొక్క మార్కెట్లో ఏం చేసేవాడంటే అక్కడ నిలబెట్టేవాడు. సో ఎవరైనా వచ్చి ఆ వ్యక్తి కొంచెం వెల చెల్లించి ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ బానిసను కొనుక్కొని వెళ్ళిపోవాలి. సో బానిసను కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత యజమాని చెప్పిన విధంగా ఆ బానిస వినాలి. కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, అంటే కదా అనుమతిగా. మీకు బానిసకి ఇంట్లోకి రావడానికి అర్హత ఉందా? ఉంటుందా చెప్పండి? ఉండదు. మీకు ఇంకొక విషయం తెలుసా, ఒకవేళ బానిసకు పెళ్లి కాకపోతే యజమానుడు చూసి బాగా ఆలోచన చేసి ఒకవేళ చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు అనుకోండి, బానిస యొక్క గడువు ముగిసిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పి యజమానితో అంటే యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఒక్క వ్యక్తిని పంపిస్తాడు. ఎందుకు? నేను నా అమ్మాయి నుంచి పెళ్లి చేశాను కాబట్టి ఆ అమ్మాయి పిల్లలందరూ కూడా నాస్తి అని చెప్పి అక్కడ పెట్టుకుంటాడు. అంత కఠినంగా ఉండేట్టు ఆ రోజు. అయితే ఇక్కడ వినండి, ఈ బానిసత్వం అనేటువంటి ఈ యొక్క స్లేవ్ మార్కెట్, ఈ పాపంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏంటంటే, నేను పాపాన్ని తీసివేసుకోవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి మన కోసం ఏం చేశాడు? రక్తాన్ని వేళగా చెల్లించి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఎవరి వాళ్ళు ఇప్పుడు? క్రీస్తు వాళ్ళు. అయితే క్రీస్తు చేసిన గొప్ప పని ఏంటంటే బానిసలుగా మనల్ని స్వీకరించకుండా కుమారుడుగా స్వీకరించాడు. అది దేవుని కృప. అందుకే దత్తపుత్రుడుగా స్వీకరించాడు కనుక నువ్వు ఎప్పుడైనా ఏ సమయమైనా క్రీస్తు వద్దకు వెళ్ళొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు, దేవుని అడగచ్చు. మీకు చెప్పే విషయం ఏంటంటే రక్షణ మన జీవితానికి ఉచితంగా వచ్చింది, కానీ దాని వెనకాల ఎవరు ప్రయాసపడ్డారు? ఆయన ప్రయాసపడకపోతే, వెల చెల్లించకపోతే, రక్తాన్ని ఆ రోజు చెల్లించకపోతే ఈరోజు ఉచితంగా నువ్వు పొందుకునేవాడు కాదు. కాబట్టి ఉచితంగా అని చెప్పేసి ఏ విధంగా ఉన్నామంటే నీకోసం క్రీస్తు ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసాన్ని అర్థం చేసుకుని దేవుని యొక్క రక్షణ మనం ఏం చేయాలని కొనసాగించాలి. అదవుతుందన్నా ఆ రక్షణ కొనసాగించాలి. సో నెక్స్ట్ చూద్దాం. అంతేకాకుండా చూస్తే ఇంకేంటంటే ఈ రక్షణ అనేది ఏంటంటే మనం తప్పకుండా విధేయత, ఈ బాప్టిజం అనేది విధేయత చూపించాల్సింది. బాప్టిజం యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అంతే కదా. ఇంతకుముందు చెప్పాడు కదా, తీసుకుంటానులేండి, నాకు పెద్ద కష్టం లేదు కదా, ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి నువ్వు చులకనగా చూడకుండా, పోస్ట్ పాన్ చేయకుండా, ఆలోచన చేసి ఏం చేసి అంటే ఆ విధంగా ఉండకుండా ఏం చేయాలి అంటే విధేయత చూపించు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు వినండి, విధేయత గురించి మాట్లాడతాం. యేసుక్రీస్తు విధేయత చూపించాడు కనుకనే ఆయన బట్టి మనం ఆ మార్గల జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. ఆజ్ఞను పాటించడం అంటే ఏంటంటే మనం విధేయత చూపించాలి. సో క్రీస్తు చెప్పాడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు మన జీవితాన్ని మనం ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళి బాప్టిజం తీసుకోవాలి. ఆ తీసుకునే ముందు ఎటువంటి బాప్టిజం మనం తీసుకోవాలి, ఎందుకు బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజం ద్వారా నా జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుందా లేదని ఆలోచన. అందుకే అంతా నేను ఏం చేస్తున్నాను, నేర్పిస్తున్నాను. కాబట్టి బాప్టిజం అనేది ఈ జీవితానికి రక్షణ తీసుకుని రాలేదు, కానీ ఈ జీవితాన్ని ముందుకు నడిపించి ఆత్మీయ స్థితిలోకి తీసుకుని రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దీన్ని పాటించి మనం ముందుకు వెళ్ళాలి. సో ఇంక ముందుకు వెళ్తాం. చూడండి ఇక్కడ, సో చూడండి ఇక్కడ ఈ బాప్టిజం గురించి మనం ఆలోచన చేస్తే బాప్టిజం యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూస్తే చూడండి ఇక్కడ బాప్టిజం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది మనకు బిలీవర్స్ కంటే విశ్వాసానికి మాత్రమే కాదు, అవిశ్వాసానికి మాత్రమే కాదు, దేవుడితో కూడా మనం ఎలా చెప్పుకుంటామంటే చూడండి, ఫస్ట్ ఏంటంటే బిలీవర్స్ దగ్గర ఉన్నప్పుడు మనం చెప్తాం, నేను ఒక విశ్వాసం ఏంటంటే ఇంకా ఆలోచన చేస్తే నేను విశ్వాసం మనం
ప్రజలందరూ ముందు నిలబడి చెప్తాను, నేను ఒక విశ్వాసాన్ని, నేను అనుభవించేటువంటి జీవితాన్ని, ఉన్నటువంటి జీవితాన్ని క్రీస్తుగా నేను జీవిస్తాను, జీవించేటువంటి జీవితం అన్న ఒకరోజు దేవుని యొక్క లెక్కలోనికి తీసుకొని రాబడుతుంది అని ప్రజలందరి ముందు మనం ఏం చేస్తాము? ఈ లోకంలో మీ కొరకు సత్యమైనటువంటి సాక్షిగా నేను లోకంలో జీవిస్తాను అని ఆ రోజు నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకుంటాం. అంతే కదా? ఎవరి దగ్గర? దేవుని యొక్క ప్రజలందరి యొక్క మనం ఏం చేస్తాము? నేను చివరి వరకు నా జీవితంలో దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుంటాను. మీ కళ్ళ ముందు కూడా ఎంతో మంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా చర్చకు వస్తున్నారా? మా వింటున్నారా? వస్తున్నారా చర్చకు నమ్మకంగా? ఎందుకు రావట్లేదు? తీసుకున్న నిర్ణయం ఇంకా గుర్తురేయట్లేదు. తీసుకున్న ఒప్పందం నాకు నుండి తెచ్చుకోవట్లేదు. అందుకే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఎదుట చేసేటువంటి ప్రతి ప్రమాణాన్ని, ప్రతి వాగ్దానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరి ఎదుట మనం ఏంటిది? తీసుకునేటువంటి నిర్ణయం, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాం. శ్రమ అయినా, శోధనైనా, బాధ అయినా, ఏదైనా కూడా దేవుని కొరకు నేను జీవిస్తామని చెప్పేసి ముందుకెళ్ళాను. అందుకే ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేశాను, మన పరిస్థితిని బట్టి మార్చడానికి దేవుడు ఒక వస్తువు, ఇది నచ్చకపోతే పెళ్లి, నచ్చకపోతే ఇంకొక పెళ్లి తెచ్చుకుంటాలని చెప్పి అలా ఆలోచన చేసేటువంటి వస్తువు దేవుడు. దేవుడు రక్షించినటువంటి దేవుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవించినా మన దేవుడి కొరకు సాక్షి తప్పకుండా బ్రతకాలి. సో మన ముందు చూద్దాం, ఈ కాన్ఫిడెన్స్ కోసం మనం ఆలోచన చేస్తే జీసస్ మనం ఏం చేశాడు? యేసుక్రీస్తు నన్ను రక్షించాడు కదా, నా జీవితంలో ప్రతి పాపను తొలగించాడు, కాబట్టి నీ జీవితాన్ని కూడా మార్చగలడు అని మనం బహిరంగంగా అన్ని జనులకు కూడా తెలియజేసింది ఏంటంటే బాప్తిసం. మీకు అర్థమవుతుంది కదా? బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి వారు విశ్వాసం నేర్పిస్తారు. అన్ని జనులు కూడా చెప్పేది ఏంటంటే నా జీవితంలో ప్రతి పాపను తీసివేశాడు కనుక ఆయన కొరకు నేను బ్రతకడానికి, ఒక గొప్ప సాక్షి లోకంలో జీవించడానికి రుజువుగా ఈరోజు నేను బాప్తిసం నేను తీసుకుంటున్నాను అని బహిరంగంగా ప్రకటిస్తాను. దక్షిణంగా దేవుడికి మనం చెప్పేది జస్ట్ బ్యాక్ చెప్పేది ఏంటంటే మనము దేవుడు మనం చూజ్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమించి ఆయన కొరకు జీవించే విధంగా మనం ఆలోచన చేస్తున్నాం. ప్రేమించాడు కాబట్టి దేవుడు తన ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి పంపించాడు అని మనం ఆలోచన చేసి దేవుడితో మనం చేస్తూ ఉంటాం. మీరు ఒక మాట చెప్తారు, ప్రేమ గురించి కూడా ఇక్కడ ద లవ్ ఆఫ్ గాడ్, ప్రేమ గురించి మాట్లాడితే మనం వినండి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? ఎన్నో తల్లిదండ్రుల మధ్యలో ప్రేమలు, భార్యాభర్తల మధ్యలో ప్రేమలు, అలా చెప్పులు పోతే డజన్స్ ఆఫ్ మనం లెక్క తీసుకుని రావచ్చు. ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రేమను ఆలోచన చేసి దేవుడికి సంబంధించిన ప్రేమను ఆలోచన చేస్తే చాలా వ్యత్యాసం. మీరు యొక్క మాటలు చెప్తారా? దేవుడి ప్రేమ గురించి అగాపే అంటే చెప్తారు ఒక మాట. దేవుడి ప్రేమ అంటే మీరు దేవుడి ప్రేమ అందరూ పొందుతున్నారు కదా, అనుభవిస్తున్నారు కదా. చెప్పండి, మీ కుటుంబానికి, మీ జీవితంలో ఉన్న ప్రేమకి దేవుడి ప్రేమకు వ్యత్యాసం ఏముంది? చాలా ప్రశ్నలు వేస్తున్నాను, అసలు చెప్పండి. మీరే నాకు ప్రశ్నలు వేస్తారు. చెప్పండి, దేవుడి ప్రేమకు ఏ విధంగా మీరు ఒక నిర్వచనం చెప్పగలరు? అనుభవిస్తున్నారు కదా, ఒక మాట చెప్పండి. దేవుడి ప్రేమ అంటే ఇది, ఒక మాట చెప్పండి. నాకు చెప్తారు కదా. శాశ్వతమైన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీకు అర్థం చేయించిన. ఈనాటి కాలంలో ఒక కుమారుడు ఉన్నాడు అంటే, ఒక కుమార్తె ఉంది అంటే, కుమారుడు జన్మించగానే దేవుడి సేవకు పంపిస్తాను అని ఆలోచన చేసేవారు చాలా తక్కువ. అంతే కదా? కుమారుడు జన్మించగానే కలెక్టర్ చేయాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదివించాలి, ఇది చేయాలి, డాక్టర్ చదివించాలని ప్లాన్స్ అన్నీ మనం వేసుకుంటాం. ఎందుకంటే చాలా లీస్ట్గా ఆలోచన చేసిన ఏంటంటే దేవుడి సేవ అంటే కొంతమంది అనుకుంటారు. నేను చిన్నప్పుడు బాగా గుర్తిరిగింది ఏంటంటే, ఎక్కడైనా 10th ఫెయిల్ అయ్యారా, ఇంప్రూవ్మెంట్లో ఫెయిల్ అయ్యారా, ఇంకా చెప్పిన మాట వినట్లేదా, ఇంకేమనుకుంటున్నామో చెప్పండి. ఇంకా ఏదైనా లోకంలో పనికిరాడేమో దేవుడి దగ్గరికి పంపించాలి, బయట కాలేజ్ అనుకుంటాను. మీకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నేను ఒక ర్యాంక్ అండి 10th మండల 4th ర్యాంక్, అన్నీ ఇంప్రూవ్మెంట్ అంతా ర్యాంక్లో ఉందని వెళ్ళింది నా జీవితంలో.
కానీ ఎక్కడైతే ముందు వెళ్ళకుండా వెళ్ళి సేవకు వెళ్ళిపోయాను. ఎందుకు చెప్పిన మాట అంటే బైబిల్ కాలేజ్లో ఒక సంవత్సరం కష్టపడి నేను చిన్న కాలంలో చదివితే బయట స్టడీస్లో ఖచ్చితంగా ర్యాంక్ కొడతాను. అంత కష్టంగా ఉంటుంది. బయట 30-35 మార్క్స్ వస్తే పాస్, బట్ బైబిల్ కాలేజ్ 60 మార్క్స్ వస్తే పాస్. అన్ని కాలేజీల నుంచి నేను చెప్పట్లేదు, నేను ఏదైనా కాలేజీలో చెప్తున్నాను. కొన్ని కాలేజీలో డబ్బులు కడితే ఒక సర్టిఫికేట్ చెప్పి మొహానిస్తే వెళ్ళేవాళ్ళు చాలా మంది. అది కాదు, సర్టిఫికేట్ కాదు మనకు ఇంపార్టెంట్. నేను ఇప్పుడు అన్ని డిగ్రీస్ పెట్టుకుంటాం, మనం చూస్తాను కదా, మొత్తం పెట్టేసుకుంటారు. లైక్ 10th క్లాస్ పెట్టుకొని ఎంఏ పిహెచ్డీ వారి పేరు కంటే ఇప్పుడు ఉంటాయి సర్టిఫికేట్స్. అవి ఇంపార్టెంట్ కాదు. నీ లోపల జ్ఞానం లేనప్పుడు, నీకు వాక్యం తెలియనప్పుడు ఎన్ని సర్టిఫికేట్స్ ఏం కాదు. అందుకే నేను డైరెక్ట్ మాట చెప్తున్నాను, ద గ్రేటెస్ట్ జాబ్ నేను ఉన్నాను కాబట్టి అలా చెప్తున్నాను అనుకోకూడదు. ఈ లోకంలో దేవుడి సేవ చేసేటువంటి అదృష్టం అందరికీ రాదు. జాగ్రత్త చూసి కొంతమంది ఇచ్చే అవకాశం దేవుడు ఇచ్చాక చాలా గొప్పవాడు. సో ఎందుకు నేను తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు మీకే దేవుడు ఒకవేళ పిలిచి అడిగాడు, మీకున్నటువంటి కుమారుడిని బాగా ఏంటి ట్రైబల్స్ ఏది ఉంటారు కదా, అంటే నరమాంస పక్షులు కావచ్చు అనుకుంటున్నాం, క్యానిమల్స్, లేదా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు పుట్టి చంపేస్తారు అనుకున్నప్పుడు, అటువంటి ప్రాంతానికి నన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు అమ్మా అని మీ కుమారుడు మీ దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి, ఎంతమంది సంతోషంగా పంపిస్తారు? సార్ త్వరగా వెళ్ళాలి పంపిస్తారు చెప్పండి. మా వింటున్నారు కదా మీరు? సరే మీరు పంపించారు అనుకోండి, మీ ఇళ్ళనే దేవుడు పిలిచాడు, మీ కుమారుడు వచ్చి చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్తే అమ్మ నేను ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు, వాళ్ళు చంపేసినా చంపేయచ్చు లేదా ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు ఎంతమంది సంతోషంతో పంపిస్తారు మీ కుమారుడు? చెప్పండి. పర్లేదు, నేను ఆలోచన చేస్తే నేను కూడా ఆలోచన చేస్తాను. ఏమంటారు, ప్రపంచంలో భూమి మీద ఏమంటారు, భూమి మీద ఇన్ని ప్లేసులు, ఇన్ని స్థలాలు, ఆ ప్లేస్ తప్ప నీకు వేరే ప్లేస్ దొరకలేదు, ఎక్కడికైనా వెళ్ళగా నా ప్లేస్ వద్దు అని చెప్పి మనం ఏం చేస్తాము అని చెప్తాం, ఆలోచన చేస్తాం. ఏ తల్లిదండ్రులు కూడా అటువంటి ప్రాంతానికి కుమారుని పంపించడానికి ఇష్టపడతారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తనయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను తండ్రైన దేవుడు క్రీస్తుని లోకానికి వెళ్ళి లోకానంతని పరిపాలించి రమ్మని పంపించాడా? లోకానికి వెళ్ళి మరణించి తిరిగి లేచి రమ్మని పంపించాడా? మనకు అడిగిన ప్రశ్నకి అర్థం కదా. యేసుక్రీస్తు లోకానికి ఏమని పంపించాడు? వెళ్ళి లోకమంతటా మహారాజు గారు ఏలేసని చెప్పి పంపించాడా? ఏది వారి అద్వితీయ కుమారుని పుట్టినకి ఒక ఏకైక కుమారుని యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవుడు మన కోసం మన పాపాల నిమిత్తము మరణించడానికి చనిపోవడానికి లోకానికి పంపించాడు. అది దేవుని ప్రేమ, ఇది మన ప్రేమ. అర్థమయ్యేది మీకు? మన ప్రేమ ఏంటి? స్వార్థంతో కూడుకుంది. మన ప్రేమ ఏంటి? మోసయుక్తమైంది. మన ప్రేమ మన గురించి మాత్రమే ఆలోచన చేసింది, సప్రయోజనం గురించి మాత్రమే థింక్ చేసింది. ఇంకా దేవుడి ప్రేమ కల్మషం లేని, స్వార్థం లేని, ఎదుటి వారి గురించి ఆలోచన చేసేది. ఇంకా చెప్పాలి అంటే ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వగలిగేది, ఏమీ కూడా ఆశించింది. అది దేవుడి ప్రేమ. అది కనుకనే దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించాడు. ఏమైనా తిరిగి ఆశించాడా దేవుడు? ఆశించాడు. కోరుకునేది ఒకటి, తన వైపు తన తిరిగి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఆయనతో సహవాసం చేయాలని మాత్రం జరుగుతుంది. ఇది కూడా ఈనాటి కాలంలో చాలా మంది క్రైస్తవులు చేయకపోవడం చాలా చాలా బాధాకరం. అంతే కదా, ఇంత గొప్ప త్యాగం చేసినప్పుడు, ఇంత కష్టాన్ని దేవుడు మన కోసం పంపించినప్పుడు, మనం ఎందుకు దేవుడి కోసం బ్రతాం? మనం ఎందుకు దేవుడి కోసం జీవించాం? అందుకే క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు సార్ దేవుడి మాట చెప్పండి అన్నాడు. ఈ శిలువ గురించి మాట్లాడుతున్నాను, మీకు తెలుసు తెలియదు. యేసుక్రీస్తు గురించి, ఆయన బాధ గురించి ఆలోచించినప్పుడు ఒక మాట చెప్పాను నేను. నా రక్తం ఏమైపోయింది చెప్పండి? బిందుగా మారిపోయింది. యేసుక్రీస్తు కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు దాదాపు 39 దెబ్బలు కొట్టారు. మీకు తెలుసు. మీకు విషయం గమనించండి, ఆ ప్రతి కొరడాకి 12 చీలికలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చీలికలు? ఒక కొరడాకి దాని కింద 12 చీలికలు ఉంటాయి. ఆ ఒక్క చీలికకు ఇనుముతో తర్వాత ఎముకలతో కట్టినటువంటి బుక్స్ తెలుసు కదా మీకు? మామూలుగా మనం బుక్స్ ఉంటాయి, దారాల్లో చేపలు పట్టేటువంటి బుక్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఏంటి? ఇనుముతో కట్టినటువంటి బుక్స్, తర్వాత ఈ ఐరన్ ఏంటి మన ఎముకలతో కట్టండి, ఇవన్నీ ఉన్నాయి కనుక అలా ఒక్క చీలిక అంటే 12 చీలికలకు ఆ విధంగా కట్టి ఉంటుంది.
ఒక్కసారి ఆయన వీప్ మీద ఆయన కొరడతో కొట్టారు అంటే ఎన్ని లోపలికి వెళ్ళిపోయాయి? 12 చిలుక లోపలికి వెళ్ళిపోయాయి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, దాన్ని బయటకు రాదు. నేను చెప్పి మీకు అర్థమైంది కదా? మనం అనుకుంటాం సినిమాలో ఎక్కడ చూస్తాం ఏదో కొద్దిగా, కానీ ఒక్కసారి యేసుక్రీస్తు కొట్టినప్పుడు ఒక్కసారి బయటకు రాకపోతే ఏం జరుగుతుందో చెప్పండి. ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన. అందుకే వాక్యంలో ఏముంది ఆయన విషయం, ఆయన వీపు దున్నిన దుఃఖిగా చేయబడి. ఒక పొలంలో భూమి ఎలాగైతే దున్నుతారో మనం తీసుకొని అలా దున్నినటువంటి దుఃఖిగా మారిపోయినందుకు వాక్యం చూస్తాం. అంత ఘోరమైన బాధ, హింస ఎవరి కోసం యేసుక్రీస్తు అనుభవించాలి? ఎవరి కోసం అనుభవించాడు చెప్పండి. మీ గురించి ఎవరి కోసం అనుభవించాడు? దేవుడు నా కోసం అనుకున్నప్పుడే దేవుడు బ్రతకగలరు. మన కోసం అనుకోవడం కంటే నా కోసం అనుకుంటేనే దేవుడి కోసం ఆలోచించగలరు. అఘోరమైన దెబ్బలు, అఘోరమైనటువంటి హింస, బాధ, శ్రమ అనుభవించిన దేవుడు మనకు పెట్టినటువంటి ముళ్ళ కిరీటం కూడా ఎంతో విషపూరితం. అని తీసుకెళ్ళినటువంటి ట్రయల్స్ కూడా ఆలోచన చేస్తే ఏ వ్యక్తిని కూడా నైట్ టైంలో ఎప్పుడు కూడా శిక్ష కూడా తిరుపతి కూడా తీసుకెళ్ళి యేసుక్రీస్తుని ఎప్పుడు తీసుకెళ్లారు? పిల్లల దగ్గరికి, వీళ్ళందరి దగ్గర ఎప్పుడు తీసుకెళ్లారు? నైట్ ఏ వ్యక్తి కూడా విచారణ లేరు. ఎప్పుడు చేశారు యేసుక్రీస్తుని? నైట్ చేస్తారు. అర్థం ఏంటి? తప్పిదం లేదు కాబట్టి అన్యాయం నేరపప్పు ఏం చేస్తారు? ఆయన మీద నిరంతరం చేస్తారు. ఇవన్నీ ఆయన అనుభవించి చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? ఏం చేస్తున్నారో అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళే కదా అన్ని కొట్టింది, బాగా హింసించింది, ఏం కాదు కదా అనుకోవచ్చు. అంటే అనుకుంటున్నారు కదా. ఒకసారి ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సమయం ఇక్కడ లేదు కాబట్టి నేను రిఫరెన్స్ చదివించట్లేదు, చెప్పేస్తున్నాను. చాలా ప్రతి ఒక్క మాట చేయవచ్చు. 6వ అధ్యాయం ఐదో వర్షం జరగదు. దేవుడి దివ్య వాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుడి కుమారుని మరలా సిలువ వేయచ్చు. దేవుడి కుమారుడు ఆయన మరలా సిలువ వేయచ్చు. బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు. ఎవరు సిలువ వేస్తున్నారు? దేవుడి కుమారులు ఆయన సిలువ వేస్తూ బాహాటంగా ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఆ రోజు ఫిజికల్ గా డైరెక్ట్ గా యేసుక్రీస్తు సిలువ వేసి హింసించారు ఆ రోజు. కానీ ఈ దినాన నీవు నేను చేసేటువంటి పాపాలను బట్టి, తప్పిదాలను బట్టి ఎన్నోసార్లు మనం తీసుకెళ్లి అన్ని జన్ల ముందు యేసుక్రీస్తు సిలువకి ఎక్కిస్తున్నాము. మీరు గమనిస్తున్నా చెప్పిన మాట. ఎన్నో సందర్భాల్లో మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు మరలా తీసుకెళ్లి ఏం చేస్తున్నాము? సిలువకి అప్పగిస్తున్నాము. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. అలా అనుభవించకుండా అలా చేయకుండా ఉండాలి అంటే మన జీవితాన్ని మార్చుకోవాలి, మన హృదయం మార్చుకోవాలి. ప్రభు మీరు నన్ను రక్షించుకున్నారు, మీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించినటువంటి నేను మీ కొరకు 10 మందిలో గొప్ప సాక్షిగా మీ కొరకు బ్రతుకుతాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులుగా దేవుని కొరకు జీవించాలి. అది బ్రతికైనా చావైనా ఏదైనా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చెప్పాను మీకు మాట, ఫ్యామిలీ టెంపరరీ. మన బంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఎల్లకాలము పర్మనెంట్గా ఉండే బంధం ఏంటి చెప్పండి? పొద్దున చెప్పారు కానీ మీ మరణంతో అన్నీ ఆగిపోతాయి, కానీ మరణంతో పాటు ముందు కొనసాగేది ఏంటి? ఆ బంధం గురించి మనం ఆలోచన చేసి స్టెప్ తీసుకుని ఉన్న జీవితమైన దేవుడి కొరకు మనం వాడాలి. ఈ కాలంలో చాలా మంది పాస్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు వారందరూ ఒకే మాట్లాడతారు, ఏంటంటే చాలా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందండి దేవుడు ఆడాలి. ఎందుకు? పరిస్థితులన్నీ చూసి అంతే కదా. మనకి చెప్పలేదు, నేను చెప్పట్లేదు లేకపోయినా చెప్పట్లేదు. ఎప్పుడైనా రావచ్చు, లేకపోయినా రావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ దేవుడు తప్పకుండా వస్తాడు. అందుకే మా సంఘంలో ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఈరోజే మీరు వినబోయే చివరి ప్రసంగం అనుకోండి. ఈరోజే నేను చెప్పే చివరి ప్రసంగం అనుకోండి, లేదా మీరు వినే చివరి ప్రసంగం అనుకోండి. మీరు బ్రతికి ఉండేది చివరి దినం అనుకోండి అని చెప్తాను.
ప్రతి క్రైస్తవుడికి ముందు ఇప్పుడు ఆలోచించాలి. ఈ రోజు మీకు లాస్ట్ డే అనుకోండి, చివరి దినం అనుకోండి, ఏం చేస్తారు? అమ్మ పెట్టినారా? ఈ రోజే మీరు బ్రతికే చివరి గడియ, చివరి రోజు ఈ భూమి మీద, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొకసేపు పోవాలనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి? చివరి గడియ అనుకున్నప్పుడు, చివరి క్షణం అనుకున్నప్పుడు, చివరి దినం అనుకున్నప్పుడు మన దేవునితో మనం ఎలాగైతే బ్రతకాలి లేదా జీవించాలి, నా జీవితాన్ని కట్టుకోవాలని ఆలోచన చేస్తారో, ప్రతిదినం నిజమైన క్రైస్తవుడికి ప్రతిదినం కూడా చివరి దినం. ప్రతి వ్యక్తి కూడా చివరి దినమే. ఎప్పుడు ఏ విధంగా మనం లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోతాం మనకి తెలియదు. అందుకే మీరు కుటుంబంలో ఉన్న రీసెంట్గా అమ్మాయి మీరు చదవచ్చు న్యూస్, టుమారో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన ఆవిడ షాపింగ్కి వెళ్ళి అక్కడ నిలిచింది. సడన్గా పైన ఒక రైలింగ్, ఆ అపార్ట్మెంట్ ఉన్న రైలింగ్ కూడా వచ్చి తల మీద పడి వెంటనే చనిపోయింది. డ్రైవింగ్ చేయలేదు, లేకపోతే ఇక్కడ బస్సులో ప్రయాణం చేయలేదు, జస్ట్ నిల్చున్న చోట్లోనే ఏమైంది? మరణము ఎలాగైనా రావచ్చు. నడుచున్నపైన రావచ్చు, పడుతున్నపైన రావచ్చు, తింటున్నపైన రావచ్చు. చూస్తున్నాం కదా మనం చూస్తే ఎన్నో వార్తలు చూస్తున్నాం. ఇలా కూర్చున్నపైన రావచ్చు, బిడ్డున్నపైన రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ ప్రాణము నీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పగించినట్లయితే నేను ఖచ్చితంగా చక్కగా నీ మార్గాన్ని ముందుకు తీసుకుంటాను. ఇంకే భవిష్యత్తు ఇప్పుడు ఏమి కరోనా వచ్చిన తర్వాత ఎక్కడ ఎలా ఉన్న పరిస్థితి నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో చాలా భయపడుతున్నాను. చాలా అంటే ఏమైపోతుంది అంటే మేము చెప్పడం గొప్పని కాదు, కానీ కరోనా పేషెంట్ మేము వెళ్ళాల్సి వచ్చింది. మా సంఘంలో కూడా నలుగురికి వచ్చింది. పెద్ద వయసు అయిన చనిపోయాడు, ఇంకా మీతో అందరూ కూడా కోరుకున్నాం వెళ్తున్నాం. కానీ ఒకటి చెప్పాను ఎంతమంది, కరోనా వచ్చినా రాకపోయినా నేను చేసేది ఏమి లేదు. కానీ ఒకటి మాకు సత్యం ఏంటంటే, కరోనా రాకముందు కాపాడినటువంటి దేవుడు వచ్చిన తర్వాత కూడా కాపాడడానికి సమానం. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది. డాక్టర్స్ అయినా ఒక గంటకి హెల్ప్ చేయొచ్చు, వారి యొక్క బౌండరీ ఉంటుంది. మనం తీసుకునే మెడిసిన్స్ అయినా కూడా ఒక దాంట్లో లిమిటేషన్ ఉంటుంది, బౌండరీ ఉంటుంది. దాటి ఆ గీత దాటి వెళ్ళారు. మన దేవుడికి ఏం బౌండరీస్ లేదు. ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే మన జీవితంలో ఎన్నో జరిగాయి. ఇలా మిరాకిల్స్ గురించి చెప్పుకుంటూ పోతే రీసెంట్గా మా జీవితం నుంచి మా పాప, మేము 3.5 years మా పాపని కూడా లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఆమె తెలియకుండా పారాసెటమాల్ ఆ బాడీ తాగేసింది. 30 ml తాగేసింది. డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. చాలా టెన్షన్ వచ్చింది మాకు కూడా. ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెంటనే స్టమక్ వాష్ చేయమని చెప్పారు. బట్ ఆ టైంలో మేము సర్దుకునే టైం వస్తుంది. ఆమెకి ఏ సింటమ్స్ లేవు, వచ్చింది పడుకుంది, అంటే కూడా ఆమెకి ఏ ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ 1.5 month అయ్యింది. ఒకే అంటున్నాడు దేవుడిని, ప్రొవైడ్ మీరు చేసుకున్నాను. దేవుడి మీద మనం భారం వేసి ముందుకు దేవుడి మీద నమ్మకం ఉంచినట్లయితే మనకంటే బాగా మన పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు మన దగ్గర. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది. ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకొని ఆలోచన చేస్తాం. బాబా నా పరిస్థితి ఇలా ఉంది, నా యొక్క కుటుంబం ఇలా ఉంది, నా బ్రతికిలో ఉంది అని ఆలోచన చేస్తాను. కానీ రేపు కూడా నీ జీవితానికి ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు? దేవుడు తెలిసినప్పుడు మన జీవితానికి ఏం సంభవిస్తుందో దేవుడు తెలిసినప్పుడు దేవుడి చేతిలో పెట్టడము ముఖ్యమే. మన జీవితాన్ని లేదా మనకు నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. చెప్పండి, దేవుడి చేతిలో పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడు నీ జీవితం పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది, తలాంపు ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది. కనుకనే ఇంతవరకు దేవుడికి తీసుకొచ్చు, ఇంతవరకు తీసుకొచ్చి బాప్తిసం తీసుకోవడానికి ఏర్పాటు చేస్తాను. అంటే ఆయన నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం, ఆ ఉద్దేశానికి పెరిగి నేను చెప్పాను, మీరు చదవచ్చినా రాకపోతే ఏ స్థితిలో మీరున్నా అదే స్థితిలో దేవుడితో సహవాసం కలిగి మీ జీవితంలో ఉన్నటువంటి బహుమానాన్ని మీరు దేవుని కొరకు వాడతారు. మీరు ప్రార్థన చేస్తారు, ఎంతసేపు వాక్యం చెప్పినా మీరు నాకంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు. కొంతమంది గంటలు ప్రార్థన చేస్తారు, ఒక వారం వాళ్ళందరూ చేయలేదు. కొంతమంది ఒక బాధలో ఉన్నారు అంటే ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడితే బాధ ఎక్కువైపోతుంది, ఇంకొక వ్యక్తి వెళ్ళి మాట్లాడితే బాధ తగ్గిపోతుంది కదా. అది వారికి ఇచ్చినటువంటి బాధ. అటువంటి గిఫ్ట్స్ ఎన్నో ఉన్నాయి.
దానికి చదవస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం బట్టి ఏ విధంగా దేవుడు వాడుకుంటారనేది చాలా బాగుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి రక్షించుకున్నాడు. బాప్తిస్తానికి ప్రిపేర్ చేస్తుంది. ఈ బాప్తిస్తానికి వెళ్ళడానికంటే ముందు నీ జీవితాన్ని ఆలోచన చేస్తాను. నేను ప్రభువు మీ కొరకు నమ్మకం జీవించాలి. ఈ బాప్తిస్తం అనేది మన జీవితాన్ని మార్చలేదు, రక్షణ ఇవ్వలేదు. కానీ రక్షింపబడ్డాల జన్యులుగా అప్పుడు బాప్తిస్తానికి అదవుతుంది మీ అందరికీ. సో చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీకు ఇంకా బాప్తిస్తం కోసం ఏమైనా డౌట్ క్వశ్చన్స్ ఉన్నాయి? క్లారిఫై అయిందా? క్లియర్గా అమ్మా పెట్టుకున్నారు కదా మీకు బాప్తిస్తం తీసుకున్నాను. బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి కొంచెం క్లారిఫై అయింది అనుకుంటున్నాను. క్లారిఫై అయిందా మీకు? కొంచెం పర్లేదు చెప్పండి. ఎంతమంది రెడీ ఉన్నారు ఇప్పుడు బాప్తిస్తం తీసుకోవడానికి? ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు? ఓకే వినండి, బాప్తిసం తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నా కూడా మళ్ళీ కూడా నేను మీకు పర్సనల్ క్లాస్ తీసుకుంటాను. మళ్ళీ మేము ఇదేంటి అనుకోకూడదు. ఓకేనా? మిమ్మల్ని భయపడట్లేదు, లేకపోతే నేను ఏదో చేయలేదు. వచ్చింది మీకు బాప్తిసం ఇవ్వడానికి, మీకు నేర్పించడానికి. కానీ చేసే ప్రక్రియ ఏంటో వాక్యానుసరణ ఇంకా క్షుణ్ణంగా నేర్చుకొని మనం తీసుకున్నట్టయితే దేవుడు తప్పకుండా ఉండదు. కాబట్టి అది నా యొక్క ఆలోచన. కాబట్టి మీరు అందరు ప్రిపేర్ కానీ ప్రార్థన చేసుకుంటే మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతుంది. అనేక టైంలో అన్నీ జరుగుతుంది. మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతుంది. మన జీవితం అని మనం పిలవలేము, అంతే కదా. కానీ ఉన్నటువంటి అవకాశం బట్టి మనం చేయాల్సింది ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తానండి, కరెక్ట్ మార్చండి. ఇది చూడండి, క్రూసిఫైడ్ అంటే మనం లోపలికి వెళ్ళామంటే దేవుని యొక్క మరణానికి గుర్తుగా ఉంది. అంటే ఆయనతో పాటు మనం ఏం చేయబడ్డాము? సిలువ వేయబడ్డాము, మరణించాం. తర్వాత అక్కడ మనం చూస్తాము టోమ్ పెట్టారంటే సమాధి. ఇక్కడేంటి? బరీడ్ విత్ హిమ్, అలా బాప్తిసం ఇస్తారని చెప్పాను కదా నేను. ఆయన మరణంలో మనం ఏమవుతున్నాము? పాపములు పొందుతున్నాం. తర్వాత అక్కడ తిరిగి లేచారు, అంటే ఆ యొక్క సమాధి పక్కన ఉన్నటువంటి రాయి తొలగింపబడింది. ఆయన తిరిగి లేచారు కాబట్టి రైస్ విత్ హిమ్ అని మనం ఏం చేస్తాం? మనం బయటకు వచ్చేస్తాం. అంటే ఆయన మరణంలో, పాల్పెట్టడంలో, తిరిగి లేవడంలో మనం పాలు పంపులు పొందుకుంటున్నాం. క్లియర్గా మీకు అర్థమైంది కదా? ఇంకొక పిక్చర్ కూడా నెక్స్ట్ వన్. ఇది కూడా డెత్ అండ్ రిపెంటెన్స్. కింద వి మస్ట్ డై. ఫస్ట్ ఏం చేయాలి? మనము మన పాపం నిమిత్తం మరణించి మన పాపాన్ని ఒప్పుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి? అక్కడ మరణించాడు కాబట్టి యేసుక్రీస్తులో మనం ఏం చేయాలి? తప్పకుండా మరణించాలి. పాపం నిమిత్తం మరణించి తిరిగి, అంటే మరణించిన తర్వాత బాప్తిసం అంటే సింబల్ మాత్రం, కానీ పాపాన్ని మాత్రము తీసివేయాలని చెప్పారు. గుర్తుగా పాపాన్ని తీసివేయాలి కానీ ఒక సింబల్, ఒక సాదృశ్యం. అక్కడేది యేసుక్రీస్తు లేపబడ్డాడు, మనం కూడా అలానే ఆయనతో పాటు లేపబడ్డామని మనకి సూచన. ఇక లాస్ట్ పిక్చర్ ఏంటంటే చూడండి, ఒకటి ఇది కూడా ఆల్మోస్ట్ డెత్, బరియల్ అండ్ రిజర్వేషన్. సో ఇది బాప్తిస్మానికి సూచన. కాబట్టి దయచేసి మీరు ఇంకా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మీ జీవితం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని, నిజంగా నేను బాప్తిసం తీసుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధపడ్డానా, పూర్తిగా నేను రక్షణ అనుభవాన్ని పొందుకున్నానా, రక్షింపబడ్డానా లేదా ఖచ్చితంగా ఆలోచన. ఇంకా నేను పరలోకం వెళ్ళను ఉన్నటువంటి సందిగ్ధం ఉన్నట్టయితే దయచేసి ఒకసారి చేయి చూపించండి నాకు. పరలోకం లేదా మరణిస్తే, ఇప్పుడు మరణిస్తే నిజంగా దేవుడితో ఉంటానో లేదో అని డౌట్ ఉన్నవారు దయచేసి చేయి చూపించండి. ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరా? అందరూ మీకు ఏదైనా వెళ్ళిపోతారు? అందరూ వెళ్ళిపోతారా? సరే, అందరం వెళ్ళిపోతాం అన్న వాళ్ళు చేయి చూపించండి. ఈ నిశ్చయం ఉన్నప్పుడు ఈ ఒప్పుదల యొక్క నిశ్చయం వచ్చిన తర్వాత, జన్యుగా రక్షింపబడిన తర్వాత, ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండడం ముందుకు వెళ్ళాలి. సో దానికంటే మనం ప్రార్థన చేసుకోవా, మరి రక్షింపబడిన తర్వాత నాకున్నటువంటి ఈ యొక్క క్లారిటీస్ అన్ని కలిగించి, లేదా ప్రతి ఒక్క ఈ సందిగ్ధాన్ని తొలగించి ఈ యొక్క బాప్తిసం తీసుకోవడానికి సిద్ధం చేయడం అని మనము నిర్ణయం తీసుకొని, నిశ్చయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే బాప్తిసం తీసుకోవడానికి ఒక అర్థం. అంతేగాని మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోండి, బాప్తిసం మీ జీవితాన్ని, మీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయదు, పరలోక రాజ్యము తీసుకెళ్ళదు. అర్థమవుతుంది కదా? పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఎవరు? నేనే మార్గమును సత్యమును నా ద్వారా, అంటే దేవుడు మీరు బాప్తిసం ద్వారా తప్ప అని చెప్పారు. దేవుడు నా ద్వారా తప్ప తండ్రి ఎవరు కూడా. కాబట్టి ఈ విషయం మనం పెట్టుకుని ముందుకు వెళ్దాం. సో ఇది ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ సెషన్లో మీకు వీళ్ళకి రక్షణ క్రమాన్ని గురించి కొంచెం మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను.
సో మార్నింగ్ సెషన్లో నేను చెప్పిన విధంగా ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి తర్వాత ఈ నీటి బాప్తిస్మం కూడా తేడా గురించి అర్థం చేస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? సార్వత్రిక సంఘంలో చేయబడడం. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటాం మనము? ఎప్పుడు పొందుకుంటాం అమ్మా? కొత్త ఉంది కదా కొంచెం అయినా పర్లేదు చెప్పండి. ఎప్పుడు మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మలో బాప్తిస్మము? యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాం. మనందరూ కూడా సార్వత్రిక సంఘంలో సభ్యులు కాబట్టి మళ్ళీ నేను వెయిట్ చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి రావాలి, గాడి ధరించాలి అని చెప్పి ఆయన గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లోపల ముద్రగా వేయబడి ఉన్నాడు. నువ్వు మరణించిన రోజే నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు మరణించేంత వరకు నీ నుంచి ఎక్కడికి నీ లోపలే ఉంటాడు. ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా ఏం చేయాలంటే ప్రతిదినం కూడా ఆయన చేయడం మనం ఏం చేయాలి? నింపబడదు. అంటే అదేంటి? మనల్ని మనం దేవుడికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుంటూ మనం ఏం చేయాలి? జీవితం కొనసాగించాలి. అది ప్రాముఖ్యమైన విషయం. సో నీటి బాప్తిజం అన్నప్పుడు ఏంటంటే నీటి బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ సంఘంలో సభ్యుడిగా చేర్చబడతాడు. సో ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకో ఆర్డినెన్స్ ఏంటంటే వాట్సాప్ అంటే ఏంటి? ప్రభుత్వాలు అవి కూడా తప్పకుండా మనం పాటించాలి. ఎందుకు ప్రభుత్వాలలో మనం చేయలేని బాప్తిజం తీసుకోవడానికి ముందు అంటే ఆయన మరణ పునరుద్ధరణలో పొందినప్పుడైతే ఆ సాదృశ్యంగా బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామో ప్రభుత్వాలలో బాప్తిజమో పొందుకుంటాం. దాని గురించి కూడా కొద్ది నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. సో అప్పుడు మీకు ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే మనం ముందుకు వెళ్దాం. సో దాని తర్వాత లాస్ట్గా మనం అంటే మీకు టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా తీసుకొచ్చాను. బట్ ఇంకా మీకు ఏదైనా అక్కడక్కడ క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నా నాకు తెలియదు చెప్పకుండా కనీసం మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఆయన నాతో చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి దాని ద్వారా మనము ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనం క్లియర్గా క్లారిటీగా బాప్తిజం తీసుకుని దేవుని కొరకు గొప్ప సాక్ష్యం ఇవ్వబడాలంటే నా యొక్క ఉద్దేశం. అదే కాబట్టి దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తే మనం చిన్న బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ 7 minutes బ్రేక్స్. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం అక్కడే చిన్న ప్రార్థన చేస్తాం. మహాదేవుడ దేవాలయంలో ఈ సమయంలో మీకు మాట్లాడుతూ నాకు తెలియజేస్తున్నాను. బాప్తిజం కోసం వరకు నేర్చుకునే విషయాలకు వందనాలు. ప్రభా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో ఇంకా బాప్తిజం కోసం సరైన అవగాహన కల్పించండి, మార్పు చెందించండి ప్రభా. మరి ప్రభా మేము గుడితనంతో లేదా తెలియకుండా ఆ యొక్క ప్రభా బాప్తిజంలోకి వెళ్ళకుండా నమ్మకమైనటువంటి వాక్యం చేత పట్టుకుని ఏకబడి బాప్తిజానికి తీసుకోవడానికి సిద్ధపాటు కలిగించడం ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు చివరి వరకు సాక్షులుగా నిలబడి వేరే మాట యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము.